హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఉదయాన్నే లేవగానే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీ చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీ చేయడానికి ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినే ఇడ్లీనే ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పులు బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, నార్మల్గా ఇంట్లో ఆ రవ్వేనండి. అలాగే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు కమ్మని పెరుగు వేసుకోండి, పులిసిన పెరుగు వేసుకోకండి. నెక్స్ట్ 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ కోసం ఎలాంటి తొందర పడకుండా ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీ చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే త్వరగా కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోతుంది. ఇలా కలుపుకున్న రవ్వని మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన వదిలేయండి. అలా చేయడం వలన రవ్వ బాగా నానుతుంది. సారీ అండి, ఇక్కడ నుండి వీడియో 1 నిమిషం పాటు నిలువుగా రికార్డ్ అయ్యింది. 30 నిమిషాలు నానిన రవ్వ చూడండి ఇలా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా అదే, అలాగే రుచికి తగ్గట్లు సాల్ట్, చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని మరొకసారి ఈ రవ్వ మొత్తాన్ని గరిటెతో కలుపుకోండి. ఎందుకో తెలియదు కానీ నేనైతే ఫోన్ అడ్డంగా పెట్టే రికార్డ్ చేశాను వీడియో. నాకు తెలియకుండానే మధ్యలో 1 నిమిషం పాటు ఇలా నిలువుగా రికార్డ్ అయింది. ఇంతకుముందు ఒక వీడియో కూడా ఇలానే రికార్డ్ అయింది. చూడండి, మనం నార్మల్గా ఇంట్లో ఇడ్లీలు చేసుకుంటుంటాం కదా, ఈ రవ్వను కూడా అలా ఇడ్లీ పిండిలా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లకి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలా పెట్టుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన ఇడ్లీలు అనేది అస్సలు అంటుకోవండి ఇడ్లీ ప్లేట్స్కి. మీరు నార్మల్గా ఇంట్లో నార్మల్ ఇడ్లీ చేసినా కానీ ఇలా ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేయండి కొంచెం. అప్పుడు ఈ ప్లేట్స్ మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. మాకు తెలుసులే అని మనసులో అనుకోకండి, తెలియని వాళ్ళకి ఒక చిన్న టిప్ అంతే. ఇలానే ప్లేట్స్ అన్నిటికీ ఇడ్లీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ అన్నీ పెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించండి ఆవిరిపైన. ఇక్కడ నుండి నేను చెప్పేదేమీ లేదండి, మనం నార్మల్గా ఇంట్లో ఇడ్లీ ఎలా చేసుకుంటామో ఆవిరి మీద ఎలా ఉడికిస్తామో అలానే ఉడికించాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇడ్లీ ఎంత చక్కగా ఉడికిపోయాయో. అప్పటికప్పుడు చేసుకున్నా కానీ చాలా స్మూత్గా ఉంటాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కకు దించేసుకుందాం. అంతేనండి, అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ. మీరు ఉదయాన్నే లేవగానే ఎలాంటి గత్తరా పడకుండా ఇలా ఈజీగా ఒక 30 నిమిషాల్లో ఇడ్లీ చేసి పెట్టండి. ఎంతో రుచిగా ఉంటాయి. ఒకసారి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. మినప్పప్పు వేయకపోయినా అస్సలు గట్టిగా రావండి. ఒక్కసారి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, సాఫ్ట్గా స్పాంజీగా. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.